గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిషాలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి నినాదంతో, నిరసనతో ఢిల్లీ ఉద్రిక్తంగా మారుతోంది. జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు జరుగుతున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు, విద్యార్థులు గాయపడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు నీట్ ఎగ్జామ్ రద్దు చేయడం వల్ల, లేకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వల్ల మొత్తం వ్యవస్థ అంతా సెట్ అయిపోతుందా? లోపాలు ఎక్కడున్నాయి? ఆ లోపాల గురించి సీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ, అందులోనూ కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడట్లేదు? లోపాన్ని సరిచేయకుండా కేవలం మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుందా అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు వినిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. నమస్తే. సో వరుసగా ఆందోళన కొనసాగుతోంది. ఆల్మోస్ట్ టుడే 26th డే అనుకుంటా. సోనం వాంగ్చుక్ ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. వరుసగా 2 రోజుల పాటు చెలో సంసద్కు పిలుపునిచ్చారు. ఉద్రిక్తంగా అయింది, గాయపడ్డారు. అటు పోలీసులు, అటు స్టూడెంట్స్, లేకుంటే ఆందోళనకారులు అంటున్నారు వాళ్ళందరూ. బట్ ఇప్పుడు మళ్ళీ ప్రైమరీ క్వశ్చన్ అనేది ఒకటి వస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోతుందా? ఆర్ఎల్స్ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేసాం, చాలా ఫెయిర్ గా, పీస్ఫుల్ గా, చక్కగా అయింది, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం అనేది, అది ఎక్కడికి అయిపోతుందా? ఎండ్ కార్డ్ పడుతుందా? మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇది ఫస్ట్ టైం కాదు నీట్ లీక్ అయింది. దీనికన్నా ముందు 6 సార్లు లీక్ అయింది. అప్పుడు నీట్ కాదు, డిఫరెంట్ పేర్లు ఉండే ఆ టైంలో. ఎయిమ్స్ పేపర్లు 3 సార్లు లీక్ అయింది. ఎందుకంటే ఎయిమ్స్, జిప్మర్ వీళ్ళందరూ వాళ్ళ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు, సపరేట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా. అది కూడా లీక్ అయింది. అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్ అండర్లో ఆ రాజస్థాన్లో 6 సార్లు పేపర్ లీకేజ్ అయింది. నేను దీన్ని జస్టిఫై చేయట్లేదు, చెప్పింది ప్రియాంక వాద్రా అని. ప్రియాంక వాద్రా 2024లో ఏప్రిల్లో ఒక స్పీచ్ ఇచ్చి ఏం చెప్పిందంటే, ఎగ్జామ్ లీకేజ్ మనం ఆపలేము, మనం చాలా కష్టపడ్డాం కానీ మాతో కావట్లేదు. అది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సోనం వాంగ్చుక్ స్టేట్మెంట్లో లేదు. చూసారా, నిన్న ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, పిల్లల వ్యతిరేకంగా చేసిన పోలీస్ కేసులు తీసేయాలని. అది పోలీసులు రిటర్న్ తీసుకోరు. మీరు పోలీస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, మీరు రెస్టారెంట్స్ డ్యామేజ్ చేశారు, మీరు టిఫిన్ సెంటర్లు డ్యామేజ్ చేశారు, మీరు కార్లు తగలబెట్టారు, ప్రైవేట్ కార్స్. దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈవెన్ ఈ పోలీస్ విత్డ్రా ద కేస్, వాళ్ళ ఓన్ ఇండివిజువల్స్ ఎవరెవరికి నష్టం జరిగిందో వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఢిల్లీ హైకోర్టు సీసీటీవీ ఇమేజెస్ని అన్నీ ఉంచుకోమన్నారు సేఫ్గా. వెరస్ చీఫ్ జస్టిస్ చెప్పారు, నేను ఈ వీడియోలే చూడను అని చెప్పారు. సో చాలా క్లియర్గా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది. నిన్న రాత్రి కూడా 6 మంది పోలీసు వాళ్ళు గాయాలయ్యాయి. ఇప్పుడు పొద్దున మన దీప్కే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేం కాదు, దీంట్లో గుండాలు వచ్చేసారు, బీజేపీ గుండాలంట. ఆలోచించాడు అంటే ఈయనేం చేస్తున్నాడు, వాళ్ళు అక్కడ తీసి బయటపడేయాలి కదా. క్రౌడ్ చూపించడానికి పెద్ద క్రౌడ్ అని చెప్తున్నాడు. మళ్ళీ అంటున్నారు బీజేపీ వాళ్ళు. అక్కడ ఎస్ఎఫ్ఐ జెండా పెట్టుకొని కూర్చున్నారు, వీళ్ళు డివైఎఫ్ఐ జెండాలు పెట్టుకొని కూర్చున్నారు, ఏఐడిఎస్ఏ జెండాలు డప్పలు కొట్టుకొని కూర్చున్నారు. దే ఆర్ క్లియర్లీ ఐడెంటిఫైయింగ్ థింగ్ దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ సీజేపీ, దే ఆర్ సపరేట్ ప్రొటెస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక స్టాల్ కూడా పెట్టారు అక్కడ, వాళ్ళ ఫ్లాగ్లు, బ్యాడ్జులు అమ్ముకోవడానికి. ఆలోచించండి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రొటెస్ట్ మన పిల్లలు, నిన్న టైమ్స్ నౌలో ఒక డిబేట్ జరిగినప్పుడు దేర్ వాజ్ ఎ యంగ్స్టర్, ఆయన వచ్చి మాట్లాడుతూ ఈ బికేమ్ వెరీ అజిటేటెడ్. అండ్ ఆయన ఏమన్నారంటే, మీకేం తెలుసు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి, నేను 4 సార్లు రాశాను, కట్ ఆఫ్ దాకా వచ్చింది నాది, కానీ నా స్టేట్లో నాకు జనరల్ కేటగిరీలో నాకు సీట్ రాలేదు, కానీ పక్కనున్న స్టేట్లో మధ్యప్రదేశ్లో ఇంకొక స్టూడెంట్కి అదే ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి జనరల్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఎందుకంటే అక్కడున్న బీసీ కోటలు, ఎస్సీ ఎస్టీ కోటా ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ప్రతి స్టేట్కి ఒక కన్వీనర్ ఉంటారు, మన దగ్గర కూడా ఉంది అట్లా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇస్ అ కన్వీనర్. ప్రతి స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న బీసీ కేటగిరీ కొంతమంది ఆంధ్రాలో బీసీలు గారు, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఒరిస్సాలో బీసీ గారు. అంటే అందరూ ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ ఉండరు కదా, వాళ్ళ ఫాదర్ ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు లేకుంటే ఉద్యోగంకి వెళ్తారు, వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాసిన. ఇది ప్రాబ్లం. సో ఎనీవే, ఇప్పుడు కంప్లీట్ డిబేట్ ఇప్పుడు రిజర్వేషన్ వైపు వెళ్ళిపోయింది. తక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్కి అడ్మిషన్ ఇస్తున్నారు, అదెందుకు మాట్లాడలేదని చెప్పి ఒక యంగ్స్టర్ నిన్న టైమ్స్ నౌ డిబేట్లు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ పొద్దున్న నుంచి ట్విట్టర్లో అదే ట్రెండ్ అవుతుంది. జనరల్ కేటగిరీ స్టూడెంట్ 90% మంది సూసైడ్ చేసుకున్న స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్లో రీటెస్ట్లో వేర్ ఆల్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్.
అది ఎందుకు అని ప్రశ్నించారనమాట. ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్ ఆల్ టుగెదర్. అండ్ రిజర్వేషన్స్ గురించి కూడా చర్చ జరగాల్సిందని ఇప్పుడు పెద్ద పిలుపు వస్తుంది. ఇప్పుడు చూడండి గేమ్ అంతా మారిపోతుంది. అరవింద్ కేజ్రీవాల్ కనిపించాడు, రాహుల్ గాంధీ కనిపించారు, అఖిలేష్ యాదవ్ కనిపించారు, ఎంఏ బేబీ విల్ నాట్ బీ దేర్, బృందా కారట్ మాయమైపోతుంది. ఎనీవే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కవిత గారు, దీని గురించి చాలా మటుకు నేను లాస్ట్ ఒక వారం పాటు ఇది మొదలైనప్పటి నుంచి స్టార్ట్ చేసి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను కూడా ఒక టైంలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మనిషి నేను. సో మనకు తెలుసు, నాకు 1983లో ఆర్ నో నాట్ 1979లో ఐ రోట్ మై ఎంట్రన్స్ ఫర్ 1979 జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. మా ఫాదర్ వాజ్ అ సివిల్ డ్రాఫ్ట్స్మన్గా స్టార్ట్ చేశారు రైల్వేలో, దెన్ ఈ గాట్ ప్రమోటెడ్ అండ్ వెంట్ అప్. కానీ నాకు డ్రాయింగ్లో చాలా ఇష్టం ఉండే. నేను 10th క్లాస్లో నా సెకండ్ లాంగ్వేజ్ డ్రాయింగ్ ఉండే. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆప్షన్స్ అట్లా ఇస్తుండే, యూ కెన్ టేక్ యాజ్ అ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ డ్రాయింగ్, ఎందుకంటే మీకు ట్రాన్స్ఫరబుల్ జాబ్ ఉంటుంది. మీరు సడన్గా వచ్చి తెలుగు నేర్చుకోవాలంటే మీతో కాదు, హిందీ నేర్చుకోవాలంటే ఒకసారి కాదు. సో మీరు యూ కెన్ టేక్ అ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ యూ కెన్ టేక్ అప్ డ్రాయింగ్. సో నేను డ్రాయింగ్ తీసుకున్నాను, 64 మార్కులు వచ్చినాయి నాకు, ఐ స్టిల్ రిమెంబర్. సో నేను రాస్తే నాకు అప్పుడు ఒకటే కాలేజ్ ఉండే, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్. అప్పుడు ఉన్న దాంట్లో 31 సీట్లు ఉండే. ఆఫ్టర్ రిజర్వేషన్ దర్ ఓన్లీ 15 సీట్స్. నాకు 21st ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ కుడ్ నాట్ అన్క్వాలిఫైడ్, ఇమాజిన్. అండ్ దట్ టు ఆఫ్టర్ 30,000 స్టూడెంట్స్ హెడ్ రిటర్న్. ఓకే, ఎనీవే అది అయిపోయింది, ఆ చాప్టర్ ఫినిష్డ్ అండ్ ఐ వెంట్ ఆన్ టు డూ మై హోటల్ మేనేజ్మెంట్. దాని తర్వాత మీడియాకి వచ్చాను. కానీ మన దగ్గర ఏం జరుగుతుందంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రేజ్ మన దగ్గర తెలుగు స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంది. కోటా లాంటి సెంటర్స్, ఒక టైంలో గుంటూరు పెద్ద బిజినెస్ ఉండే, ఇప్పుడు గుంటూరు నుంచి బిజినెస్ అంతా కోటాకి వెళ్ళిపోయింది. అక్కడే పెద్ద బిజినెస్, ఎంట్రన్స్ ఎగ్జామ్, నీట్ ఉండనివ్వండి, మన జేఈ ఉన్నాయండి, మొత్తం అక్కడే జరుగుతుంది. మొన్న ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ ఊరేగింపు జరుగుతుండే. అక్కడ నీట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ని ప్రొసెషన్లో తీసుకెళ్లారు. మన ఈ నీట్ లాస్ట్ టైం లీకేజ్ జరిగినప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను, ఎప్పుడైనా జేఈ ఎంట్రన్స్ లీక్ అయిందని? జరగలేదు కదా, ఎందుకంటే ఇట్స్ అ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సెకండ్, ఇట్ ఈస్ కండక్టెడ్ బై 1 IIT ఈచ్ టైమ్. ఈసారి ఐఐటి మెడ్రాస్కి ఇస్తే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు కండక్ట్ చేస్తారు, నాట్ ఆల్ ఇండియా, ఈవెన్ బయట ఉన్నాయి వాళ్ళకి సెంటర్స్. అది కాకుండా నెక్స్ట్ టైం ఐఐటి బాంబేకి ఇస్తారు, దెన్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఇట్లా రొటేట్ అవుతుంది సీనియర్ ఐఐటీస్లో. తర్వాత వచ్చిన కొత్త ఐఐటీస్కి ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తున్నాం. చాలా ఇన్స్టిట్యూట్లు ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈవెన్ మా కూతురు ఎంట్రన్స్ రాసినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్ బేస్డ్ ఆన్, అఫ్కోర్స్ ఆమె ఇంజనీరింగ్ మెడిసిన్కి వెళ్ళలేదనుకోండి, షీ వాజ్ రైటింగ్ ఆన్ ద జర్నలిజం సైడ్. ఎంట్రన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండే, సిబిటీస్. ఇప్పుడు రాధాకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు ఈ లాస్ట్ టైం నీట్ ఫియాస్కో జరిగిన తర్వాత. సో దీంట్లో ఒక సెట్ ఆఫ్ రికమెండేషన్స్ ఇచ్చారు, ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి నోట్ రాశారు. ఎందుకంటే ఇట్స్ ఎ కన్కరెంట్ సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోలేరు, స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి ఒక రోల్ ఉంటుందన్నమాట. స్టేట్ గవర్నమెంట్ అందరూ దీన్ని వ్యతిరేకించారు, చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్స్. నో, వీ విల్ నాట్ ఇంప్లిమెంట్ రాధాకృష్ణన్ కమిటీ. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏముండంటే హైబ్రిడ్ మోడల్. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో, ఈ ఇయర్ విచ్ ఎగ్జామ్ జస్ట్ వెంట్ పాస్ట్, కంప్యూటర్ బేస్డ్ అండ్ ప్రింటెడ్ పేపర్ తీసుకోండి. ఈ ఫియాస్కో కాకపోతుండే, చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు ధర్మేంద్ర ప్రధాన్ కానీ. ఇప్పుడు అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతున్నారు వీళ్ళు. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ రాజీనామా అడగట్లేదు. ఎనీవే జరిగింది, ఫస్ట్ టైం పేపర్ లీక్ అయింది, అది కూడా సెట్ చేసిన వాళ్ళు లీక్ చేశారు, సిస్టంలో లీక్ కాలేదు. లీకేజ్ మీరు ప్రింటింగ్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ ప్రొసీజర్ ఏంటంటే కవిత గారు, ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అవుతుంది అండర్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ. దాన్ని సీల్ చేసి ఒక సెక్యూరిటీ వెహికల్స్లో దాన్ని సెంటర్స్కి పంపిస్తారు. ఇది ఎగ్జామ్ కన్నా ఒక 2-3 రోజులు డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రోజులు పడుతుంది, బై ఫ్లైట్ తీసుకెళ్తారు అక్కడికి. అక్కడ బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు. 2 సెట్లు ఉంటుంది, ఒకటి స్టేట్ బ్యాంక్లో, ఒకటి కెనరా బ్యాంక్లో, సెట్ 1 అండ్ సెట్ 2. ఆ రోజు పొద్దున దే విల్ ఇన్ఫార్మ్ విచ్ సెట్ హెస్ బీ టేకన్. దట్ ఈస్ హౌ ఇట్స్. మన దగ్గర కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జంబుల్ చేస్తారు పేపర్స్. మన పక్కన కూర్చున్న క్యాండిడేట్కి ఉన్న పేపర్ మనకు పేపర్ సంబంధం ఉండదు, కాపీ కొట్టడానికి ఛాన్సే లేదన్నమాట. అది సేమ్ థింగ్. కానీ పొద్దున ఒక సెంటర్లో ఈ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకోమంటే వాళ్ళు కెనరా బ్యాంక్ పేపర్ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ కూడా చేసేసారు.
తర్వాత ప్రాబ్లం తెలిసింది, దెన్ దే హ్యాడ్ టు విత్డ్రా ఆల్ ద పేపర్స్, మళ్ళీ స్టేట్ బ్యాంక్ నుంచి తెచ్చుకొని 1 hour లేట్గా ఎగ్జామ్ స్టార్ట్ చేశారు. అప్పుడు కాంప్రమైజ్ అయిందా? ఎస్, ఎందుకంటే ఆల్రెడీ మిగతా స్టూడెంట్స్కి వచ్చేసింది అక్కడ. మనకు తెలుసు, మన దగ్గర మనం బీహార్లో, యూపీలో చూస్తుంటాం పిక్చర్లు, పిల్లలు ఇట్లా గోడ మీద ఎక్కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కాపింగ్ కొట్టడం అంతా. వాళ్ళకి ఒక మ్యాటర్ ఆఫ్ రైట్ ఉండేది, చేయకపోతే టీచర్లు కాల్ చంపేస్తారు, అట్లా అది అడుగుతుండే. సో రాధాకృష్ణన్ కమిటీ ఏం చెప్పారంటే హైబ్రిడ్ ఆన్లైన్ టెస్టింగ్ పెట్టండి, హైబ్రిడ్ అండ్ ఆన్లైన్, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ విచ్ ఇస్ 2027లో ఇట్ షుడ్ గో కంప్లీట్లీ ఇంటూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఆన్లైన్ టెస్టింగ్ చేయాలి. రెండోది సెక్యూరిటీ ప్రోటోకాల్స్ చాలా క్లియర్గా చెప్పారు, దీంట్లో థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయకూడదు, ఓకే. థర్డ్ పార్టీ ఎగ్జామ్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ బేస్డ్ సర్వైలెన్స్ పెట్టమన్నారు. ఇది చాలా మటుకు చేశారు, సీసీటీవీ కానీ ఏఐ బేస్డ్ సర్వైలెన్స్. ఎందుకంటే కొన్ని క్యాండిడేట్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఇప్పుడు లాస్ట్ బీహార్లో జరిగిన ఒక ఎగ్జామ్లో 7 పట్టుకున్నారు, ఏఐ ప్రొఫైలింగ్ చేశారు. అంటే వాళ్ళ హాల్ టికెట్లు ఉన్న పిక్చరు వాళ్ళ ఫేస్ మీద కెమెరా పెడితే ఇట్ విల్ మ్యాచ్ అండ్ సే వెదర్ దిస్ ఇస్ ఎ జెన్యున్ క్యాండిడేట్ ఆర్ నాట్. లేకుంటే వీళ్ళ కోసం ఎవరో ఫర్జీ క్యాండిడేట్ వచ్చి ఎగ్జామ్ రాస్తున్నాడు అనమాట, ఇంపర్సనేషన్ అంటారు దాన్ని. మూడోది ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్, ఎన్టీఏని కంప్లీట్గా రీస్ట్రక్చర్ చేయమన్నారు. పర్మనెంట్, అక్కడ టెంపరీగా ఎంప్లాయీస్ని తీసుకుంటారు ఎన్టీఏలో, అది కాకుండా పర్మనెంట్ని తీసుకోండి, సో దట్ దే విల్ బి లెస్ ఆఫ్ కరప్షన్ ఇష్యూస్ అండ్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి కంటిన్యూస్గా. కానీ దీంట్లో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేయలేదు, బికాస్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నారు నో వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్, మీరు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి, 2027 నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం, ఇప్పుడు చేయొద్దని చెప్పారు. అది రాధాకృష్ణన్ కమిటీ దగ్గర ఆగిపోయింది అనమాట. మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ బైట్స్, నేను 3 ఎగ్జామ్స్ తీసుకుంటాను, ఎందుకంటే మన దగ్గర అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు జంతర్ మంతర్లో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వాంగ్చుక్ అంటున్నారు అది అక్కర్లేదు అంటున్నారు, దీప్కే కావాలంటున్నారు. సో వాళ్ళ నడిమిట్లోనే విభేదాలు ఉన్నాయి. ఎనీవే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారనుకోండి, విల్ ద ప్రాబ్లమ్ స్టాప్? కాదు. ఇప్పుడు మోదీ రాజీనామా చేయాలి, కొత్త ఒకరు నైతికంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది, ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ఎంత 13 మందిని రాజీనామా చేయించిన, వాటిని అరెస్ట్ చేసినప్పటికి కూడా రాజీనామా అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, అది జరగకుండా ఉండడానికి ఇప్పటి నుంచి ఒక స్ట్రింజెంట్ యాక్షనో లేకుంటే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లీక్ అయితే అలా జరగకుండా ఇప్పుడే చేయాలి అనేది కదా, దీన్ని చేశారు కదా ఇప్పుడు కూడా, కానీ జరగలేదు. అగైన్ దర్ ఇస్ మన ప్రాబ్లం ఎక్కడంటే, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, కొనేటోడు ఉంటే అమ్మేటోడు ఉంటాడు. పేరెంట్స్ 25-30 లక్షలు 50 లక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్ ఎందుకు కొంటున్నారు? వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయడానికి. ఎందుకు? పక్కన ఇంట్లో వాళ్ళ అమ్మాయి అబ్బాయి డాక్టర్ అయ్యారు. పీర్ గ్రూప్ ఉండొచ్చు, సొసైటీ నుంచి ప్రెషర్ ఉండొచ్చు, చాలా ఉంది. చిన్నప్పటి నుంచి 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి జేఈ ఐఐటికి తోసేస్తారు పిల్లల్ని కార్పొరేట్గా. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు దీని గురించి. ఫుల్ పేజ్ యాడ్లు వేస్తారు పేపర్లో, ఫస్ట్ ర్యాంక్ నుంచి 10th ర్యాంక్ నుంచి 100th ర్యాంక్ నుంచి 300th ర్యాంక్ ఫుల్ ఒక 3 పేజీలు యాడ్లు ఉంటాయి అన్ని పేపర్లు. ఒక ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒక అబ్బాయి, ఫెయిల్ అని కాదు, డోంట్ క్వాలిఫై ఫర్ ద కట్ ఆఫ్ మార్క్, వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. న్యాచురల్గా సూసైడల్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి. నా ఫోటో పేపర్లో రాలేదు, అమ్మ నాన్నగారు తిడతారు, ఏంటి చూడు ఆ పిల్లల ఫోటో వచ్చింది, వాళ్ళు ఇంత బాగా చేశారు, పక్కింటి నా అబ్బాయి చూడు వాడికి వచ్చింది ర్యాంక్, నీకు రాలేదు, నువ్వు దున్నపోతు అని చెప్పి. న్యాచురలీ ఆ అబ్బాయిల మీద అమ్మాయిల మీద ఉన్న ప్రెషర్ ఆలోచించండి. ఇదే ప్రశ్న మనం అడగాల్సింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు కవిత గారు. మన దగ్గర బిఫోర్ 2014 63,000 మెడికల్ సీట్స్ ఉండే, ఓకే, 63,000. మన దగ్గర ఐ థింక్ వీ హ్యాడ్ అబౌట్ 324 మెడికల్ కాలేజెస్. ఇప్పుడు మన దగ్గర 823 మెడికల్ కాలేజెస్ ఉంది. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చింది, చాలా మటుకు ప్రైవేట్ వచ్చింది. అది కాకుండా ఎయిమ్స్ అప్గ్రేడ్ చేశారు, లైక్ బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ లాంటిది. అండ్ స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేసి టీచింగ్ హాస్పిటల్స్ చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిందంటే వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ఇట్, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది. మనం 1947 నుంచి 2014, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 67 years అనుకుంటాను, వీ హ్యాడ్ ఓన్లీ 63,000 మెడికల్ సీట్స్. కానీ 2014 నుంచి 2026కి 12 సంవత్సరాలు వీ యాడెడ్ అనదర్ 65,000 సీట్స్. 12 సంవత్సరాల్లో యాడ్ చేసిన సీట్లు 67 సంవత్సరాల్లోనే యాడ్ చేయగలరు. సో ఫెయిలియర్ ఇస్ అట్ ద ఫస్ట్ స్టెప్. మీరు నంబర్స్ ఇంక్రీజ్ చేయలేదు. ఎందుకు? మీరు ప్రైవేట్ కాలేజెస్ అనగానే మీకు ఒక ఫోబియా వచ్చేస్తుంది. డబ్బులు తీసుకుంటారు అడ్మిషన్ కోసం. ఇంజనీరింగ్లో చేస్తున్నారు కదా, మీకు ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? వై డిడ్ంట్ యూ ఇంక్రీజ్ ద సీట్స్? అదొక క్వశ్చన్ వస్తుంది అన్నమాట. ఇదే సిచ్యువేషన్ ఐఐటీలో కూడా జరిగింది, ఇదే సిచ్యువేషన్ ఐఐఎంలో కూడా జరిగింది.
ఐఐటి ఎక్స్పాండ్ చేశారు, ఐఎం ఎక్స్పాండ్ చేశారు, కానీ వాళ్ళు ఏం చేశారు, మదర్ ఇన్స్టిట్యూట్స్ని అట్లనే ఉంచుకున్నారు. ద అదర్ వన్స్ వర్ కాల్డ్ రీసెంట్ న్యూ ఇన్స్టిట్యూట్స్. ఐఎంలో కూడా అంతే, ఐఐటీస్లో కూడా అంతే. వాళ్ళకంత సీనియారిటీ ఇవ్వలేదన్నమాట. సో ఐ టేక్ యూ త్రూ అన్ ఎగ్జాంపుల్. చాలా మటుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, ఆర్ మెడికల్ సీట్స్ తీసుకుందాం మనం. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ నంబర్ ఆఫ్ స్ట్రైక్ రేషియో చూసినప్పుడు మన దగ్గర అడ్మిషన్కి ఈసారి రాసిన వాళ్ళంతా ఐ థింక్ ఇట్స్ అబౌట్ 21 lakh పీపుల్ రోడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈసారి. దాంట్లో ఎంత వచ్చి ఉంటుంది, 120,000. సో మీరు స్ట్రైక్ రేషియో చూసుకోండి ఎంత వస్తుంది అనేది. అప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోతుంది దట్ ఆ స్ట్రైక్ రేషియోస్ చాలా మటుకు తక్కువ మన దగ్గర. నేను చెప్పినట్లు 2014 వీ హ్యాడ్ 387 మెడికల్ కాలేజెస్, 51,348 ఎంబీబీఎస్ సీట్లు ఉండే. ఇప్పుడు అండ్ ఆఫ్ కోర్స్ 31,185 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా స్ట్రిక్ట్ ఎగ్జామ్, అంటే క్రైటీరియా ఫర్ కట్ ఆఫ్ చాలా ఎక్కువ అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు అది కూడా ఎక్కువ చేశారు. ఇప్పుడు చూస్తే మన దగ్గర 823 మెడికల్ కాలేజెస్ ఉంది. టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ 136,000 సీట్లు ఉన్నాయి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ 31,000 నుంచి 78,000కి వెళ్ళిపోయింది. డబుల్ ఆఫ్ ఇట్. అంటే 67 సంవత్సరాలు చేసిన దాన్ని అన్ని డబుల్ చేశారు లాస్ట్ 12 సంవత్సరాల్లో. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్ తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ ఇండియా ఇంకా పెంచుకుంటూ పోయి ఒక 1000 లేకుంటే 1,200 నెక్స్ట్ 10 yearsలో దే ఆర్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా చేసిన తర్వాత జిమ్స్, ఎయిమ్స్, జిప్మర్ అండ్ పీజీఐఎంఆర్ వాళ్ళకి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళు చేసుకుంటారు. దే ఆర్ సెంట్రలీ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళకి సపరేట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్ట్రైక్ రేషియోలోనే ప్రాబ్లం వస్తుంది కవిత గారు. ఇది ఎట్లా పెంచాలి? స్ట్రైక్ రేషియో పెంచలేము, స్టూడెంట్స్ విల్ స్టిల్ సఫర్. ఇది ఎట్లా పెంచాలి, ఏం చేయాలనేది మన దగ్గర ఒక పెద్ద ఛాలెంజ్. దానికోసం నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 0.5%లో కూడా దే విల్ లూజ్ ద ర్యాంక్స్ అన్నమాట. సో వీ కెనాట్ ఇంక్రీజ్ బియాండ్ అ పాయింట్. ఓకే, 1%, 10% స్ట్రైక్ రేషియో ఉంది. 1:10లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాన్ని 1:20 చేయవచ్చా, 1:5 చేయవచ్చా? ఇది క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ పెరుగుతారు. మళ్ళీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్. చేయలేము అట్లా, ఎందుకంటే ప్రొఫెసర్స్ కావాల్సి వస్తుంది, ఫ్యాకల్టీ కావాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. బిల్డింగ్ కట్టొచ్చు మీరు. బిల్డింగ్ కట్టడానికి అన్ని ద ఈజియెస్ట్ థింగ్. ప్రాబ్లమ్ ఇది అక్కడ కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఫ్యాకల్టీ, ఎస్పెషలీ ప్రొఫెసరల్ టీచింగ్ లెవెల్లో ఫ్యాకల్టీ మీకు దొరకట్లేదు. ఇప్పుడు ఒక ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్న ప్రొఫెసర్ మీకు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కడపలో దొరకరు. బికాజ్ వన్ డిస్టెన్స్, ప్లేస్, చాలా మటుకు మోటివేషన్ ఉండదు అక్కడ వెళ్ళడానికి. కానీ ఎయిమ్స్ ఢిల్లీ అనగానే దే విల్ బి ప్రొఫెసర్స్ అనమాట ఆటోమేటిక్. అది జిప్మర్ కానీ ఎక్కడైనా మీరు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇదే ప్రాబ్లం మీకు ఐఐటీలో కూడా వస్తుందన్నమాట. ఐఐటీలో కూడా ఇదే ద సేమ్ థింగ్ హ్యాపెన్. ఐఐటీ మన దగ్గర సింగిల్ ఇన్స్టిట్యూట్ ఖరగ్పూర్తో స్టార్ట్ చేసాం 1951లో. ఇప్పుడు 23 ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, దాని కాకుండా మన దగ్గర రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే, దాన్ని ఇప్పుడు ఎన్ఐటీ చేశారు. కాకుండా మన దగ్గర బిట్స్ పిలాని లాంటి ఎమినెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఉంది మన దగ్గర. కానీ ఇప్పుడు ఫస్ట్ వేవ్లో చూస్తే మనకి ఐఐటీలో ఖరగ్పూర్, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ అండ్ ఐఐటి ఢిల్లీలో సెటప్ చేశారు. కానీ ఇదన్నీ ఎప్పుడు అంటారు, నెహ్రూ సెటప్ చేశారు, నెహ్రూ సెటప్ చేయలేదు. దీస్ ఆర్ ఆల్ సెటప్ బై యుఎస్, యూకే అండ్ యుఎస్ఎస్ఆర్ అండ్ జర్మనీ. వాళ్ళు సెటప్ చేశారు ఈ ఇన్స్టిట్యూట్స్ అంతా. ఓకే, వాళ్ళ సహాయంతోనే చేశారు. వాళ్ళు చేశారు, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ వాళ్ళ దగ్గర ఉండే. కోర్స్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఇచ్చారనుకోండి. ఇది కాకుండా ఇప్పుడు మనం చూస్తే కొత్త 7 ఐఐటీస్ ఇప్పుడు ఉన్నాయి మన దగ్గర. ఒకటి తిరుపతి, జమ్మూ, ధార్వాడ్, ఇదన్నీ వచ్చేసింది అనమాట. ఇప్పుడు డబుల్ ద ఇంటేక్. ఈ 23 ఐఐటీలు 100% సీట్లు ఇంక్రీజ్ చేశారు. అంటే ఇప్పుడు ముందు 65,000 సీట్లు ఉన్నది లాస్ట్ 10 సంవత్సరాల్లో 135,000 పెరిగింది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం అగైన్ అక్కడ కూడా అదే ఉంది, స్ట్రైక్ రేషియో. ఇప్పుడు ఏమవుతుందంటే ది కల్చర్, ఇప్పుడు ఐఐటీలో మనం చెప్పాను చూడండి, 13 లక్షల మంది స్టూడెంట్స్ యాన్యువల్లీ రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు. దానికి 17,000 సీట్లు ఉండే ముందు. ఇప్పుడు అది పెరిగి 30,000 దాకా తీసుకొచ్చాం మనం. ఇఫ్ యూ యాడప్ ఎవ్రీథింగ్ టుగెదర్, మీరు అన్నీ కలుపుకుంటే, Tier 1 గుడ్ కాలేజెస్ కలుపుకుంటే మన దగ్గర 1,00,000 సీట్లు ఉంటుంది అన్ని స్టేట్స్లో. 13 లక్షల మంది జేఈ ఒకటే రాస్తున్నారు. సో అది కాకుండా ఉన్న పిల్లలు కూడా ఉంటారు కొంతమంది. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ టేకింగ్ జేఈ. 15 నుంచి 16 లక్షలని పెట్టుకుందాం. 16 లక్షల స్టూడెంట్స్ 1,00,000 సీట్లు కాంపీట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ నాట్ ఐఐటి, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఐఐటి ప్లస్ ఇన్స్టిట్యూట్స్. మనం చూస్తున్న ఏంటి ప్రాబ్లం ఏంటంటే కోచింగ్ కల్చర్. నేను చెప్పాను చూడండి, 3వ క్లాస్ 4వ క్లాస్ నుంచి పిల్లల్ని ఎగ్జామ్ మన దగ్గర దిల్సుఖ్ నగర్ కానీ, అమీర్పేట్ కానీ చాలా సెంటర్స్లో, అది కాకుండా సిటీలో చాలా మటుకు మన స్టేట్లో కూడా కోచింగ్ సెంటర్స్
విచ్ ఆర్ డబ్లింగ్ అప్ యాజ్ కాలేజెస్ ఆల్సో అనమాట. ఎందుకు ఈ ప్రెషర్? ఐఐటీలో అడ్మిషన్ రావాలి నాకు. ఒకవేళ ఈ ఇయర్ రాలేదు అంటే విల్ టేక్ ఏ బ్రేక్, ఒక 1 year బ్రేక్ దట్ ఇస్ కాల్డ్ డ్రాప్ ఇయర్. కొంతమంది డ్రాప్ ఇయర్ తీసుకుంటారు. ఎందుకు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం మనం చెప్పేసి 1 full year అటెన్షన్ దాని మీద పెట్టి వాళ్ళు చదువుకుంటారు. అంటే రెగ్యులర్ ఎగ్జామ్ ప్రెషర్ ఉండదు 12th క్లాస్ది ఆర్ ఇంటర్మీడియట్, అది పక్కన అయిపోయింది, నెక్స్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామ్ అని చెప్పి డ్రాప్ ఇయర్ ఫెసిలిటీ ఒకటి తీసుకుంటారు వాళ్ళు. ఇది మీరు ఈవెన్ పీజీ అడ్మిషన్స్లో చూస్తారు మెడికల్ కాలేజెస్కి. ఎంబీబీఎస్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఐదర్ వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ తీసుకుంటారు, లేకుంటే 1 year బ్రేక్ తీసుకొని కోచింగ్కి వెళ్తారు వాళ్ళు. సో దట్, ఎందుకంటే ముందైతే చాలా కష్టం ఉండే పీజీ సీట్స్, ఇప్పుడు కొంచెం చాలా మటుకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫ్ డబుల్డ్ అనమాట. సో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు సీట్లు రావడానికి, అడ్మిషన్ రావడానికి. ఇది ఇంత ఉంటే మన దగ్గర ఈ కల్చర్ ఎందుకు వచ్చిందని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు అమెరికాలో ఏం జరుగుతుంది. అమెరికా ఇస్ మన ఫైనల్ డెస్టినేషన్, అదే కదా అమెరికా. అమెరికాలో ఏం జరగట్లేదు. అమెరికాలో ఏం చేశారంటే వాళ్ళ దగ్గర టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి కాదు, వాళ్ళు దే గోయింగ్ మోర్ ఇన్ టు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వాళ్ళ దగ్గర. మనం చూస్తాం మన కాలేజ్ వాళ్ళంటే స్కూల్ ఎడ్యుకేషన్ మీద ప్రామినెన్స్ ఇస్తారు వాళ్ళు. ఆఫ్టర్ స్కూల్ దే విల్ డూ సంథింగ్ విచ్ ఇస్ టెక్నికలీ గుడ్. కొంతమంది ఉంటారులే, దే గో టు ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికోసం మన దగ్గర నుంచి ఇంతమంది అక్కడ ఉద్యోగంకి వెళ్తారు, ఎందుకంటే దే ఆర్ ఫిల్లింగ్ అప్ దట్ గ్యాప్ అనమాట, H1B కానీ మిగతా సోర్సెస్ నుంచి. ఇక్కడ ప్రాబ్లం వేసుకొస్తుంది, మన దగ్గర ఐఐటి ఇక్కడ ఉంటే మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నారు. నడిమిట్లో బిట్స్ పిల్లని మిగతా ఉన్న ఇన్స్టిట్యూట్స్ విఐటి ఇట్లాంటి చాలా మటుకు ఇన్స్టిట్యూట్ నడిమిట్లో ఉంటుంది. ఎన్ఐటి లాంటివి కూడా దాని కొంచెం పైన ఉంటుంది. వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ఎందుకంటే అమెరికా చూస్తే మీరు వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 50 to 60% ఆర్ గుడ్ క్వాలిటీ కాలేజెస్ అక్రాస్ ద బోర్డ్. సో మీరు అందరినీ 60% ఈ లెవెల్కి తీసుకొచ్చారు. సో వాళ్ళకి అట్లాంటి ప్రెషర్ లేదు వాళ్ళ దగ్గర. అడ్మిషన్, మన ఎంట్రన్స్ ఎగ్జామ్, మన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కల్చర్ మన కాకుండా చైనా అండ్ జపాన్, ఈ 2 దేశాల్లో కూడా సిమిలర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వీ హ్యావ్ అండ్ సిమిలర్ కల్చర్ ఆల్సో. పేరెంట్స్ చాలా మట్టుకు దాంట్లో డబ్బులు పెట్టి వాళ్ళు పిల్లల కోసం కష్టపడి డబ్బులంతా దాంట్లో పెట్టి, సేవింగ్స్ అంతా దాంట్లో పెట్టి, టైమ్ అండ్ ఎఫర్ట్ దాంట్లో పెట్టి, కొంత మదర్స్ అయితే వాళ్ళ కెరియర్ బ్రేక్ తీసుకుంటారు పిల్లలకి ఈ ఎగ్జామ్ తోడు కూర్చొని వాళ్ళు చదివించడానికి, లేకుంటే వాళ్ళకి ఫుడ్ కావాలంటే మిగతా దానికోసం. మన దగ్గర కూడా అదే కల్చర్. ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ. కవిత గారు, నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రెషర్ ఉంటుంది. మీరు ఎప్పుడు వింటుంటారు, కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ రాగానే సూసైడ్ చేసుకున్నారు, రిజల్ట్స్ రాకముందే కూడా డౌట్తో. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మన దగ్గర ఈ కల్చర్ ఒకటి ఉంది చూడండి. ఈ 1,00,000 సీట్లు ఉంటే, ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, 20 లక్షల సీట్లు ఉంటే ఎంబీబీఎస్కి అప్లికెంట్స్ ఉంటే 1,12,000 ఉంది. సో యూ కెన్ గెస్ ద స్ట్రైక్ రేషియో 1:10. ఇప్పుడు మీరు ఇదన్నీ చెప్తే ద టఫెస్ట్ ఎగ్జామ్, ఆఫ్ కోర్స్ మనం సిఏ ఎగ్జామ్ అంతా పక్కన పెడదాం మనం, అది కాకుండా మన దగ్గర ఉన్నది ఐఏఎమ్స్లో స్ట్రైక్ రేషియో ఇస్ 1%. 1% ఐఏఎంలో వెళ్ళడానికి. మన దగ్గర పాత సిస్టంలో 1961 చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి లాస్ట్ 10 yearsలో అగైన్ ద నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డబుల్డ్. ఇప్పుడు మన దగ్గర 21 ఐఐఎంలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఇనీషియల్ డేస్లో ఐఐఎం బెంగళూరు కానీ, ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఐఐఎం లక్నో, ఇందోర్, కోഴിకోడ్ 96 ఇట్ కేమ్ ఇన్ టు బీ. మన దగ్గర ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు చూస్తే మన దగ్గర ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూట్స్ వేర్ దే ఆస్ ఫర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది కాకుండా నడిమిట్లో ఉన్న అగైన్ నర్సింహాంజీ అండ్ మిడ్ లెవెల్ ఇన్స్టిట్యూట్, ఐఎంటీ లాంటి, గాజియాబాద్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ చూద్దాం మనం, ఇప్పుడున్న సీట్స్ పెరిగి ఇప్పుడు 4,000 సీట్స్ వచ్చినాయి. ఓకే, దట్ వీ హ్యావ్ ఇన్ ద అరౌండ్ 400 యాన్యువల్ సీట్స్ టు 4,000 స్టూడెంట్స్ అన్నమాట ఐఏఎమ్స్లో. 15 yearsలో గవర్నమెంట్ హెస్ క్రియేటెడ్ 15 న్యూ ఐఏఎమ్స్. కానీ స్ట్రైక్ రేషియో చూడండి ఇప్పుడు కూడా చాలా తక్కువ. ఐఏఎంకి రాసేది టిపికల్ క్యాట్ ఎగ్జామ్ రాసేది 2,60,000 నుంచి 2,80,000 మంది పిల్లలు రాస్తారు. టోటల్ సీట్స్ ఇంక్లూడింగ్ న్యూ కాలేజెస్ ఈజ్ 8,500. అప్పుడు మీరు స్ట్రైక్ రేషియో ఆలోచించి 1 to 2% అంతే. అప్పుడు 98% పిల్లలు ఏం చేస్తారు? కోర్స్ ఈ క్యాట్ ర్యాంకింగ్ తీసుకొని కొంతమంది కొన్ని ఎంబీఎస్ కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తారు, టాప్ టియర్ ఎంబీఏ కాలేజెస్ క్యాట్ ర్యాంకింగ్ చూస్తారు, లేకుంటే మ్యాట్ ర్యాంకింగ్ తీసుకుంటారు. మన దగ్గర ప్రాబ్లం ఇది ఒకటి. మీరు చెప్పొచ్చు పాపులేషన్ ప్రాబ్లం. ఎస్, కరెక్ట్, పాపులేషన్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఇంతమంది స్టూడెంట్స్ యూఎస్లో లేరా, ఇంతమంది స్టూడెంట్స్ యూకేలో లేరా, జర్మనీలో లేరా, హాలండ్లో లేరా అంటే ఎస్, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. కానీ మన దగ్గర దానికోసం ఇక్కడ నుంచి స్టూడెంట్స్ యుక్రెయిన్కి వెళ్తారు,
ఇక్కడ నుంచి చైనాకి వెళ్తారు, ఇక్కడ నుంచి ఫిలిప్పీన్స్కి వెళ్తారు ఎంబీబీఎస్ చేయడానికి. అతి తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది అని ఒక కరెక్ట్ ఫీలింగ్. కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొక ఎగ్జామ్ ఇక్కడ రాయాల్సి వస్తుంది. దే హ్యావ్ టు క్వాలిఫై ఫర్ దాట్. సో మన దగ్గర ఈ ప్రాబ్లమ్ ఈజ్ అ క్రేజ్. ఆఫ్ కోర్స్ మనకి పర్ 1000 పీపుల్కి ఇప్పుడు కూడా డాక్టర్ లెవెల్ చాలా తక్కువ. కానీ మీరు యూఎస్ అని కంపేర్ చేస్తే క్వాలిటీ ఆఫ్ కేర్ నథింగ్ లెస్, ఇట్స్ ఫార్ గుడ్ అండ్ ప్రాంప్ట్ కేర్. మీరు ఇవాళ ఒక ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు డాక్టర్ని కలవచ్చు. అక్కడ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months మినిమం, అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. దానికోసం మీరు చూడండి, బయట నుంచి ఎవరైనా వస్తే ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర వెళ్తారు. మన దగ్గర యూఎస్ నుంచో యూకే నుంచి వస్తే ఫస్ట్ డెంటిస్ట్ దగ్గర వెళ్ళి వాళ్ళ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోరు. రూట్ కెనాల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడున్న జరుగుతున్న ఈ అజిటేషన్లో మనం సార్ట్అవుట్ చేయడానికి వన్ ఇష్యూ ఇస్ లీకేజ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. అకౌంటబిలిటీ మీరు చెప్పినట్లు దే హాస్ టు బి సమ్ అకౌంటబిలిటీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారో లేదో నాకు అదంతా లేదు, ఎందుకంటే ది ఇష్యూ హాస్ మూవ్డ్ బియాండ్ ధర్మేంద్ర ప్రధాన్ నౌ. అదే జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ న్యూస్ వచ్చినప్పుడు దట్ ధర్మేంద్ర ప్రధాన్ ఇంప్లిమెంటెడ్ రాధాకృష్ణన్ కమిటీ బట్ స్టేట్ గవర్నమెంట్స్ అబ్జెక్టెడ్ టు ఇట్ అనగానే అది ఇష్యూ అక్కడే పోతుంది అన్నమాట. సరే ఆయన రాజీనామా చేశారు, దట్ నౌ దే ఆర్ సేయింగ్ నో, మోదీ హ్యాస్ టు రిజైన్. సో దట్స్ అ పొలిటికల్ బ్యాటిల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ పొద్దున కూడా మీరు చూస్తుంటే డిబేట్స్ ఇప్పుడు అందరు అంటున్నారు ఈ పొలిటీషియన్స్ ఎందుకు వచ్చారు దీంట్లోని. ఈ అభిజిత్ దీప్కే వీళ్ళే తీసుకొచ్చారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ దానికోసం రాహుల్ గాంధీ జంతర్ మంతర్కి రావట్లేదు. ఈ డింట్ కమ్ టు జంతర్ మంతర్. సీజేపీ గురించి మాట్లాడలేదు. మోదీ రెసిడెన్స్ ముందెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది ఎస్ఎఫ్ఐ ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తున్న డ్రామా. అక్కడ మేము వెళ్ళాము. వైలెన్స్ వచ్చినప్పుడు అభిజిత్ దీప్కి అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. క్రౌడ్ కూర్చున్నప్పుడు ఇది అంతా మావోలే అంటున్నారు. సో దెర్ ఇస్ అ డైకాటమీ అక్కడే. మాకు గుర్తుంది ఇక్కడ కూడా ఇంకోటి వస్తుంది అలిగేషన్ ఏంటంటే అన్ని ట్రైన్స్ని చాలా డిలే చేస్తున్నారు, లేకుంటే క్యాన్సిల్ చేస్తున్నారు. అక్కడ పార్టిసిపేట్ చేయకుండా చేసేటువంటి ఒక స్ట్రాటజీ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ గవర్నమెంట్ చేసింది. ఇవాళ కాకపోతే రేపు ట్రైన్ అక్కడ చేరుకుంటుంది కదా. ఈ అజిటేషన్ ఇంకా 40 రోజులు నడిపిస్తా అంటున్నారు, నడిపియనండి, నో ప్రాబ్లం. పార్లమెంట్ మార్చ్కి వెళ్ళాలని కొంతమందిని స్పాన్సర్ చేశారు. నాకు తెలిసిన మట్టుకు ఇక్కడ నుంచి ఫ్లైట్లు కూడా వెళ్ళినా చాలామంది ఉన్నారు స్పాన్సర్డ్ టికెట్స్ తీసుకొని. ఎనీవే అది ఓపెన్గా అనౌన్స్ చేసిన కేరళలోని, ఇక్కడ అట్లీస్ట్ ఓపెన్గా అనౌన్స్ చేయాలి. అక్కడ ఓపెన్గా అనౌన్స్ చేశారు, మీకు ఎవరు కావాలని చెప్పండి టికెట్లు ఇప్పిస్తాం వెళ్ళడానికి ఢిల్లీకి వెళ్ళి. తనని తనడానికి వెళ్ళాలి. అక్కడ అంత పోలీస్ లాఠీ చార్జ్ ఉంటుంది, అది వీ షుడ్ బి ప్రిపేర్ టు టేక్ ఇట్ అన్నమాట. ఎనీవే ఇది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో వీ కెన్ అజ్యూమ్ దట్ ఇది ఒక పొలిటికల్ బ్యాటిల్గా మారిపోయింది. చాలా క్లియర్గా తెలిసిపోయింది. పొలిటికల్ లైన్స్ ఆల్సో ఆర్ డ్రాన్. సమాజ్వాదీ పార్టీ రాహుల్ గాంధీని అక్యూజ్ చేస్తున్నారు, అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని అక్యూజ్ చేస్తున్నారు, మీరు బీజేపీ బీ టీమ్ అయిపోయారని చెప్పి. అండ్ రాహుల్ గాంధీ ఈజ్ అక్యూజింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ హైజాకింగ్ ద మూమెంట్. సో ఇది ఒక పొలిటీషియన్స్ దీంట్లో ఒకసారి దిగంగానే ద సిచ్యువేషన్ హెస్ మెస్డ్ అప్ కంప్లీట్లీ. ఇప్పుడు నో లాంగర్ స్టూడెంట్ అజిటేషన్ లేదు, ఏం లేదు. రాముని తిట్టడము, మోదీ అమ్మగారిని తిట్టడము, ఇదంతా జరుగుతూ మనం చూస్తున్నాం వీడియోలో. అండ్ దట్ హెస్ డ్యామేజ్ ద క్రెడిబిలిటీ అనమాట. వీళ్ళు స్టూడెంట్స్ కాదని అభిజిత్ దీప్కే అంటున్నారు. మళ్ళీ అగైన్ ద క్వశ్చన్ స్టూడెంట్స్ కాకుండా మళ్ళీ వీరెవరు, మీరు ఎందుకు కూర్చోబెట్టారు వీళ్ళని? ఓకే, మెట్రో స్టేషన్లు ధ్వంసం చేయడం, మెట్రో ట్రైన్స్లో గ్రాఫిటీ పెట్టడం, ఇదంతా జరుగుతుంది ఇప్పుడు. సో ఒకరేమో నేను నేపాల్ చేస్తాను ఇది ఇదేని అంటున్నారు. సో ద పొలిటికల్ మూమెంట్ మారిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ఇష్యూ ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అజిటేషన్. సరే, యంగ్స్టర్స్కి ఫ్రస్ట్రేషన్ ఉంది, ఐ అగ్రీ విత్ దాట్. కానీ మాకు కూడా మా టైంలో కూడా ఫ్రస్ట్రేషన్ ఉండే. మేము రోడ్డు మీదకి రాలేదు అప్పుడున్న సీట్ల కన్నా చాలా తక్కువ సీట్లు ఉండే మా టైంలో. డిమాండ్ అంతే ఉండే, కానీ డిమాండ్ తక్కువ ఏమి కాదు ఆ టైంలో కూడా. కానీ ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైపోయింది పిల్లల మీద. ఎందుకంటే ద మెయిన్ కల్చర్ ఈజ్ ఎ కోచింగ్ కల్చర్. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాఫియానే ఇదంతా దీని ఒక ప్రెషర్ పాయింట్గా తీసుకొచ్చారు పిల్లల్ని. దట్ ఇఫ్ యూ డోంట్ జాయిన్ అస్ నీకు అడ్మిషన్ రాదు. మీరు చూడండి, ఫస్ట్ ర్యాంక్ వాడు 3 ప్లేస్లో కనిపిస్తాడు, మీకు 3 ఇన్స్టిట్యూట్ పేర్ల మీద కనిపిస్తారు. ఎందుకంటే దే విల్ టేక్ ఆన్లైన్ ఇన్ 2 places, ఫుల్ ఆఫ్లైన్ ఇన్ 1 place. ఇది ఈ కల్చర్ ఏ రోజు ఉంటుందో అప్పుడు దాకా ఫస్ట్ థింగ్ యూ షుడ్ బ్యాన్ దిస్ ఫుల్ పేజ్ యాడ్స్. ఎందుకంటే దాంతో ఏమవుతుంది, ప్రెషర్ అండ్ పిల్లలు తగ్గిపోతుంది. ఈ పబ్లిసిటీ ఇవ్వడం, ర్యాంక్ 1, ర్యాంక్ నెంబర్ 2, ర్యాంక్ నెంబర్ 3, ఇది దట్ షుడ్ గో అవుట్ ద విండో ఫస్ట్. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇదే అభిజిత్ దీప్కే కానీ, ఇదే రాహుల్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కోటాలు వెళ్ళి అన్నారు లక్షల్లో ఖర్చు పెడుతున్నారు పేరెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీరు బ్యాన్ చేయండి, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. యూ బ్యాన్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ దెన్ ఇఫ్ యు ఆర్ డిమాండింగ్ దాట్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు వచ్చింది కవిత గారు? బికాస్ కాలేజెస్ పర్ఫామ్ చేయట్లేదు. పేరెంట్స్ చూస్తున్నారు కాలేజెస్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఉన్న ప్రిపరేషన్స్ ఇయ్యలేకపోతున్నారని చెప్పి ప్లెయిన్ వెనిలా ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి +2 కాలేజ్ నుంచి పిల్లలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తున్నారు ఫుల్ టైం. దాంట్లో వాళ్ళు మెయిన్ కోర్స్ మీద అటెన్షన్ ఎక్కువ ఇవ్వట్లేదు. ఏదో ఇంటర్మీడియట్ పాస్ అయిపోతాం, ఎట్లనో 12th పాస్ అయిపోతాం, కానీ జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నారు. రోజులో
12 గంటలు అక్కడ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు స్పెండ్ చేస్తే దాంట్లో మినిమం ఒక 3-4 గంటలు ఉంటుంది వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళది ఆన్ ఇంటర్మీడియట్ ఆర్ 12th. రిమైనింగ్ ఇస్ ఆల్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. జస్ట్ పాస్ అయిపోతే చాలు, అక్కడ క్వాలిఫై అవుతుంది. సో ప్రాబ్లం ఒక టైంలో ఏం చెప్పారు, ఒక సొల్యూషన్ ఏంటుండే అంటే బిఫోర్ నీట్ వచ్చే ముందు ఇట్ వాస్ 12th క్లాస్ మార్క్స్. కానీ ప్రాబ్లం అంటే అక్కడ చాలా మటుకు కరప్షన్ అక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో అన్ని స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఎవ్రీబడి గెట్స్ A+. మీరు పేపర్ రాస్తే చాలు A+ వచ్చేస్తుంది. బికాజ్ ప్రెషర్ ఉంది ఇన్స్టిట్యూట్స్ మీద, కాలేజెస్ మీద, స్కూల్స్ మీద. 100% పాస్ రాకపోతే, 100% A+ రాకపోతే నెక్స్ట్ ఇయర్ మీకు రికగ్నిషన్ ఉండదు, మీకు ఫండింగ్ రాదు. సో అందరికి A+ ఇచ్చేసి పంపించేస్తారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. అన్నది వన్ మోర్ స్టేట్, ఢిల్లీ యూనివర్సిటీ అండ్ ఢిల్లీ యూనివర్సిటీతో ఉన్న 12 కాలేజెస్కి సెంట్రల్ పూల్లో వస్తుంది. సో ఎవరైనా అప్లై చేయొచ్చు, ఆంధ్ర నుంచి తెలంగాణ. సో దేర్ వాజ్ వన్ స్టేట్ ఫ్రమ్ వేర్ మ్యాక్సిమం స్టూడెంట్స్ వెళ్తుండే ఢిల్లీకి. 85% మంది ఆ స్టేట్ నుంచే వాళ్ళకి ఢిల్లీ యూనివర్సిటీలో మార్క్స్ వస్తుండే, సీట్స్ వస్తుండే. అప్పుడు ఇట్ వాస్ 12th క్లాస్ మార్క్స్ ఆర్ ఇంటర్మీడియట్. దాని తర్వాత ఒక 10-12 సంవత్సరాల ముందు ఎంట్రన్స్ ఎగ్జామ్ మార్చేశారు ఢిల్లీ యూనివర్సిటీ. ఇప్పుడు అదే స్టేట్ నుంచి 5% మంది కూడా అడ్మిషన్ రావట్లేదు. సో ఈజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ బెటర్ ఆర్ 12th క్లాస్ మార్క్ బెటర్, అక్కడే తెలిసిపోయింది మీకు చాలా మటుకు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం తీసుకొచ్చారు. అందరికీ 100% మార్క్స్ రావు, అందరికీ ఒకటే క్వాలిఫికేషన్ రాదు. వీ హ్యావ్ టు గ్రేడ్ ఇట్ అన్నమాట. అందరికీ ఐఐటి క్వాలిఫై కారు. ఐఐటి ఈజ్ బికాజ్ ఆఫ్ ఐఐటి. ఐఐఎం కూడా అంతే. ఇంతమంది రాసిన తర్వాత కూడా 1%, 2% రావడం అనేది ఐఐఎంలో 99.5 కట్ ఆఫ్ ఉంటుంది. ఒక్కొక్కసారి 99, ఇప్పుడు 90కి తగ్గిందంట నేను విన్నాను. 91 కూడా వచ్చింది ఈసారి అడ్మిషన్ అంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. మన దగ్గర ఇంకా లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఐఐఎంలో పంపించలేము కదా మనం 300 ఐఐఎం తయారు చేయలేం, 300 ఐఐటీలు తయారు చేయలేం, 300 మెడికల్ కాలేజ్. ఇప్పుడు 823 నుంచి మనం రేపు ఒక 5,000 మెడికల్ కాలేజెస్ తయారు చేయలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం చేస్తుంది, దాని క్రెడిబిలిటీ, దాని సిన్సియారిటీ, దాని సెక్యూరిటీ, అది చాలా ఇంపార్టెంట్ ఉండాలి. కానీ అప్పుడు పిల్లలు అంటున్నారు, కొత్త డిబేట్ స్టార్ట్ అయింది వాళ్ళ పొద్దు నుంచి, అందరికీ ఒకటే సమానమైన మార్క్ ఉండాలి. ఓకే, దే షుడ్ బి నో రిజర్వేషన్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళ పొద్దు నుంచి అదే CJPలో ఒక డిబేట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి అక్కడ స్ప్లిట్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు హాఫ్ విల్ గో టువర్డ్స్ దిస్, హాఫ్ విల్ గో టువర్డ్స్ దాట్. ఎందుకంటే నిన్న నుంచే మనం లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం ఈ ప్రొటెస్ట్లో చాలామంది యాంటీ బ్రాహ్మినికల్ యాటిట్యూడ్ అని చెప్పి. అప్పుడు అడిగారు మీది యాంటీ బ్రాహ్మినికల్ అంటే ఏంటని అడిగితే అది బ్రాహ్మిన్స్ వ్యతిరేకత, మేము బ్రాహ్మిన్స్ అన్నారు. దెన్ దే సెడ్ నో వీఆర్ నాట్ అగేన్స్ట్ బ్రాహ్మిన్స్, వీఆర్ అగేన్స్ట్ బ్రాహ్మినికల్ అన్నారు. నోబడీ నోస్ వాట్ ఇట్ ఇస్. సో ఒక పొలిటికల్ జెన్యున్ స్టూడెంట్ ప్రొటెస్ట్ నుంచి ఇట్ హస్ బికమ్ పొలిటికల్ ప్రొటెస్ట్. JNU వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అంతే డిఫరెన్స్. వాళ్ళ కాలేజ్ వాళ్ళు JNU నుంచి బయటకు వచ్చారు అంతే. అందుకే కదా ఇప్పుడు ఒక కేవలం 5 స్లోగన్స్ మాత్రమే ఇవ్వమని చెప్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్. రాజీనామా చేయాలి, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇలాంటి నినాదాలు మాత్రమే. వందే మాతరం, భరత్ మాత ఇలాంటివి ఉండాలి తప్ప టుకుడే అనేది ఉండొద్దు, జిహాదీ ఇలాంటివి ఉండొద్దు, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టుకునే కదా వాళ్ళు చేస్తున్నారు. ఇట్స్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. దీప్కే కాదు, ఎవరు కాదు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తిరిగిస్తే కూడా ఏం చేయలేరు. ఇట్ హస్ టోటలీ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పోలీసు వాళ్ళని కొట్టడం నిన్న రాత్రి కూడా ఏంటంటే అది. అండ్ RIF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చాలా మటుకు వాళ్ళ దే హెల్డ్ బ్యాక్ ఎస్టర్డే. ఇప్పుడు CRPF వస్తున్నారంట. CRPF వస్తే గేమ్ మారిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ లైట్స్ అంతా పంపించేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు, ఇప్పుడు ఫ్రీ అయిపోయారు వాళ్ళు. సో ఇట్ ఈస్ నాట్ ఫన్. మీరు అజిటేషన్ చేయండి, మీరు ఎక్కడున్నారో అక్కడ కూర్చొని అజిటేషన్ చేయండి. దాని నుంచి బయటకు వచ్చి లక్ష్మణ్ రేఖ క్రాస్ చేస్తే మన కేరళలో కొట్టినట్లు కొడతారు పోలీసులు. ఇదే VD సతీష్ అని ఢిల్లీలో వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. కాకపోతే వాటికి ఎంత మేకులు పెట్టి మొలలతో పెట్టి వాళ్ళని హింసిస్తున్నారు అనేదే కదా. వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే సీజన్ నేను చూడను, అదే నాకు టైం పాస్ చేయడానికి నేను లేని ఇక్కడ అనే ఒక మాట కూడా అంటున్నారు. అదే మనం చూసాం పిల్లల దగ్గర మొలలు పెట్టి స్టిక్స్ ఉంది వాళ్ళ దగ్గర. దే ఆర్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ వైలెన్స్. ఈ అక్కడ ఉన్న ఒక అటెండెన్స్ తీసుకోండి, అక్కడ కూర్చున్న పిల్లల్లో ఎంతమంది కూడా అదే యూస్ చేస్తున్నారని కదా. పోలీస్ కెనాట్ డూ ఇట్. వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటుంది. వాళ్ళ ప్రతిరోజు పొద్దున మీరు వెళ్తున్న ముందు చెక్ చేస్తారు, పరేడ్ ఉంటుంది. సో ఇట్ కెనాట్ పాస్. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఫైర్ టియర్ గ్యాస్. నేను అదే చెప్తున్నాను. మొన్న ట్రివాండ్రంలో SFI DYFI గారు వాళ్ళు స్టూడెంట్స్ ప్రొసెషన్ తీశారు అగైన్ సేమ్ థింగ్ సెక్రటేరియట్కి, కేరళ సెక్రటేరియట్. వాళ్ళని లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు, నీళ్ళతో వాటర్ క్యానన్ కొట్టారు. అదే VD సతీష్ ముఖ్యమంత్రి ఢిల్లీలో వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈ పిల్లల మీద మీరు టియర్ గ్యాస్ చేశారని చెప్పి. మీరు ట్రివాండ్రంలో ఏం చేశారండి? మళ్ళీ ట్రివాండ్రంలో అదే పని చేశారు కదా మీరు. తెలంగాణలో చేయలేదా? ఇక్కడ ఒక టైంలో పోలీస్ ఫైరింగ్ జరిగింది, మన అందరికి గుర్తుంటుంది. ఉస్మానియాలో ఎంతమంది పిల్లలు చనిపోయారో తెలంగాణ అజిటేషన్ మనకు తెలుసు.
అప్పుడున్న ముఖ్యమంత్రులు అప్పుడున్న పార్టీ కదా ఇప్పుడు కూడా ఉంది. వాళ్ళు రాజీనామా చేశారా? వాళ్ళందరూ చేయలేదు కదా. అప్పుడేమనంటే అది హిస్టరీ అంటారు. తెలంగాణ అజిటేషన్లో ఎంతమంది 1000 మంది పిల్లలు చనిపోయారు ఆల్మోస్ట్. ఓకే, వాళ్ళ కోసం మీరేం చేశారు? వాళ్ళ కోసం ఎంక్వైరీ పెట్టారా? వాళ్ళ ఉన్న పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టారా? లేదు కదా. బికాస్ హెస్ ట్రీటెడ్ as a law and order ఇష్యూ. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ నా. మీరు ఆ లక్ష్మణ్ రేఖ క్రాస్ చేసి బయటకు ఎందుకు వస్తున్నారు? మీరు ఎక్కడున్నారు అక్కడే కూర్చొని అజిటేషన్ చేయండి. మీరు వచ్చి రాళ్ళెందుకు విసురుతున్నారు పోలీసు వాళ్ళ మీద? ఇది ప్రాబ్లం. నిన్న చూపించారు ఆ ట్రక్ ఒకటి కనిపించింది అంటే అక్కడ ఒకటి. నిన్న ట్రక్ ఏమో యూత్ కాంగ్రెస్ ఆఫీస్ బయట ఉంది. అది అక్కడ ఇట్లా చేరుకుంది. ఓనర్ పేరు కూడా వచ్చేసింది. ఇప్పుడు నంబర్ ప్లేట్ తీసుకొని వీళ్ళు ఓనర్ ప్లేట్ కూడా తీసుకొచ్చారు. నౌ దిస్ బికమ్ ఏ డిఫరెంట్ కాంట్రవర్సీ ఆల్టుగెదర్. నేను దాంట్లో వెళ్ళట్లేదు. నాకు బిగ్గర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్న 20 లక్షల మంది రాసి 1,00,000 సీట్ల కోసం కాంపిటీషన్, ఇప్పుడున్న 13 లక్షల మంది రాసి 1,300 సీట్ల కాంపిటీషన్. ఎట్లయినా ఐఐఎం కానీ ఐఐటి కానీ నీట్ కానీ చాలా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ ఈ కల్చర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా మటుకు ప్రెషర్ వస్తుంది. స్పెషలీ పిల్లలు ఫ్రస్ట్రేట్ ఎక్కడవుతున్నారంటే వాళ్ళు చూస్తున్నారు నాకన్నా తక్కువ మార్కున్న వాళ్ళకి అడ్మిషన్ వచ్చింది. మేబీ దట్ ఈస్ కరెక్టింగ్ అ హిస్టారికల్ రైట్ విత్ అ హిస్టారికల్ రాంగ్. అది ఉండొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపోజ్ చేసిన ఒక రిజర్వేషన్ 10 సంవత్సరాలకే ఉండే. ఇప్పుడు మన 76 సంవత్సరాలు 77 సంవత్సరాలు అయినా స్టిల్ కంటిన్యూయింగ్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? దానికోసం ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ తీసుకొచ్చారు. కట్ ఆఫ్ చేసి క్రీమీ లేయర్ పెట్టారు. ఆ క్రీమీ లేయర్ 5 లక్షల నుంచి ఇప్పుడు 13 లక్షలకి వెళ్ళింది. రేపు 25 లక్షలు చేసుకోండి. మీరు ఇప్పుడు కూడా పేదోళ్ళు చూడండి, రిజర్వేషన్ యూ అనలైజ్ రిజర్వేషన్. ఇప్పుడు కూడా పేదోళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో పేదోళ్ళకి ఇప్పుడు కూడా బెనిఫిట్ రావట్లేదు. అంత ఐఏఎస్ వచ్చిన వాళ్ళ కూతురు కొడుకులు ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటున్నారు. ఐపీఎస్ వచ్చిన వాళ్ళు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. వై? జడ్జెస్ వాళ్ళ పిల్లలు కూడా తీసుకుంటున్నారు రిజర్వేషన్ బెనిఫిట్స్. పేదోళ్ళకి ఇవ్వండి. అదే మీ దాంట్లో ఉన్న అదే పేదోళ్ళకి ఏం లేని వాళ్ళకి యూ గెట్ దమ్ అడ్మిషన్. వాళ్ళని ఒక లెవెల్కి తీసుకురండి. అది చేయరు వీళ్ళు. దోస్ ఆర్ రిచ్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి రిచ్. అక్కడే ప్రాబ్లం వస్తుంది. దానికోసం ఈవెన్ అమంగ్ ద రిజర్వ్ కేటగిరీ చాలా మటుకు ఫీలింగ్స్ అగేన్స్ట్ ఎందుకు ఉందంటే మాకు ఇప్పుడు దాకా 75 సంవత్సరాల దాకా మాకు బెనిఫిట్స్ రావట్లేదు. ఒకవైపు మా దాంట్లో నేను చెప్పాను చూడండి, జడ్జి పిల్లలకి, ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు, ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలకి, కార్పొరేట్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళ పిల్లలకి ఇప్పుడు కూడా అడ్మిషన్ అండర్ రిజర్వ్ కేటగిరీ మాకు రావట్లేదు. అండ్ న్యాచురల్లీ వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, మంచిగా కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చేస్తుంది. వీళ్ళేమో ఏదో ఊర్లో ఉంటారు, వీళ్ళకి ఛాన్సే లేదు, డబ్బులు లేవు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సో హోలిస్టిక్ పిక్చర్ ఇస్ వెరీ సింపుల్. మీరు మెరిట్ బేస్ సొసైటీలో ఉన్నాం మనం. కాంపిటీషన్ ఎట్లా ఉంది? ఈవెన్ ఆర్మీలో జాయిన్ చేయాలంటే ముందు చెప్తుండే ఏం పని లేకుండా ఆర్మీలో జాయిన్ అయ్యి నార్త్ ఇండియాలో చెప్తారు కొంచెం కామ్ నయ్యే వాళ్ళు జవాన్ బన్ జావ్ అని చెప్పేసి. ఇప్పుడు అట్లా లేదు. ఒక జవాన్ కావాలంటే, అగ్నివీర్ కావాలంటే యూ హావ్ టు రియలీ గో త్రూ ద టఫ్ టైమ్స్. ఆఫీసర్ కూడా అంతే. మీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాశారో లేకుంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాశారో, యూ వెరీ టఫ్ టు గెట్ త్రూ. అండ్ దాని చార్టర్డ్ అకౌంటెంట్స్ అని చెప్పక్కర్లేదు. అది ఇట్ ఈస్ లైక్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అంటారు అది. కానీ మనకి కల్చర్ అట్లా అయిపోయింది. ఆ ప్రెషర్ పేరెంట్స్ తప్పు. మీరు మీ పిల్లల్ని వాళ్ళకి ఏం కావాలో అడగకుండా వాళ్ళని ప్రెషర్ పెట్టి ఈ ఐఐటి ఐఐఎం ఈ మెడిసిన్ మీద వెనక తిరుగుతున్నా చూడండి, అక్కడే పెద్ద తప్పు. సార్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.